ఈ థైరాయిడ్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళలో వస్తుంది? ఏ ఏజ్ అని లేదు, ఇప్పుడు పుట్టిన లోపల పిండం తయారవుతుంది కదా, అప్పటి నుంచే మొదలవుతుంది ఈ థైరాయిడ్ ప్రాబ్లం. తల్లికి మొదలవుతుంది. ఆవిడ నుంచి ఈవిడికి ఈ థైరాయిడ్ హార్మోన్స్ అవన్నీ అమ్మాయికి సంక్రమిస్తాయి, బిడ్డకి ఇవ్వాలి. ఆ పిండానికి స్ట్రెంగ్త్ కదా, ఈ థైరాయిడ్ స్రావాలు దానికి వెళ్ళాలి కాబట్టి అప్పటి నుంచి రెగ్యులేట్ చేస్తుంటారు. ఇప్పుడు తల్లి కాబోతున్నాం అంటే ఫస్ట్ టెస్టులు చేయిస్తున్నారు. ఇప్పుడు దానిలో ఈ థైరాయిడ్ టెస్ట్ తప్పకుండా చేయిస్తారు. ఒకవేళ మీ థైరాయిడ్ నార్మల్గా వస్తుందా, హైపోలో ఉందా, హైపర్గా ఉందా అక్కడే నిర్ణయం చేస్తారు. దాన్ని బట్టి మీకు ఆ మందులేవో ఇచ్చేస్తూ ఉంటారు. ఓకే, అప్పటి నుంచి మొదలైన మందులు కర్మగాలి ఆడవాళ్ళకి. ఎందుకంటే వీళ్ళ కౌంటర్స్ చాలా ఉంటాయి ఈ బుర్రలో, సెట్ చేయడం కష్టం. అది అప్పటి నుంచి మొదలై చనిపోయేంత వరకు కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఆడవాళ్ళకి. అంటే దీనికి పరిష్కారం లేదంటారా? ఎందుకు ఉండవురా తల్లి, అన్నింటికి పరిష్కారాలు ఉంటాయి. భగవంతుడు మనం పాడు చేసుకున్నంత తప్పితే ఆయన మంచిగానే పంపిస్తాడు. ఈ థైరాయిడ్ టెస్ట్లు చేయించుకుని అప్పటి నుంచి మొదలవుతున్న మందులు, తర్వాత పిల్లకి అడ్డ తర్వాత కొంతమందికి ఈ థైరాయిడ్ హార్మోన్ కొంచెం ఎక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటుంది. నార్మల్గా అప్పుడు ఎక్కువ సెక్రీట్ అయింది, అది కంటిన్యూ అయిపోయి తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఎక్కువ వస్తుంది. అటువంటి సందర్భంలో ఈ థైరాయిడ్ హార్మోన్స్ రావాలి ఏం చేస్తాయంటే రివర్స్లో వెళ్ళిపోయి ఈ TSHని కూడా ఆపేస్తుంది. అది నువ్వు ఇంకా తయారవ్వద్దు అని చెప్పేస్తుంది. అలా కూడా చేయగలదు. అది వెనక్కి వెళ్ళిపోయి రివర్స్లో వాటిని మెయిన్ ప్రొడక్షన్ సెంటర్స్ని దెబ్బతీసిస్తాయి. అది కాకుండా మొత్తం న్యూరో ట్రాన్స్మిటర్స్ న్యూరో సిస్టమ్ ఉంటుంది, అంటే మన థింకింగ్ ప్యాటర్న్, దాన్ని కూడా మార్చేస్తుంది. ఓకే, అంటే ఒకటి కాదు రెండు కాదు, ఇలా మల్టిపుల్ ఆర్గాన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. చేయడమే కాదు, ఆర్గన్స్ కాదు, అక్కడ మెయిన్ థింగ్ ఈజ్ మీ ఆలోచన పాడైపోతుంది. మీరు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అనుకో, మీరు డైరెక్ట్గా అర్థం చేసుకోరు, ఈవిడ ఏదో వక్రంగా మాట్లాడుతుంది అనుకుంటారు. బికాజ్ మీ థింకింగ్ టోటల్గా అటు ఏదో వేరే డైమెన్షన్స్ని చూస్తూ ఉంటుంది. అంచేత యూ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్, యూ కాంట్ టేక్ ఇట్. మీ ట్రాన్స్మిటర్స్ అన్నీ మారిపోతాయి, ఆలోచన పద్ధతే మారిపోతుంది, అవతల వాళ్ళు మీరు అర్థం చేసుకునే పద్ధతి మారిపోతుంది, అవతల వాళ్ళతో మీరు చెప్పే పద్ధతులు మారిపోతాయి. ర్యాష్గా మాట్లాడడం, ఇరిటేషన్ వచ్చేయడం, తర్వాత అహంకారం పెరగడం. అహంకారం అనేది దీనికి సంబంధించింది కాదు, ఈ వ్యాధి మనం క్రియేట్ చేస్తుంది. అలాగా ర్యాష్గా మాట్లాడడం, కోపంగా ఇది చేయడం, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. కొన్నాళ్ళకి ఆ థింకింగ్ ప్యాటర్న్ పూర్తిగా మారిపోయి నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే చేస్తాను అని అంటూ ఉంటారు. యు అబ్జర్వ్ ఎనీ థైరాయిడ్ పీపుల్, దే విల్ బి లైక్ దిస్. వాళ్ళు మనం చెప్పింది తీసుకునే పరిస్థితిలో ఉండరు వాళ్ళు. అందుకని అది ఎందుకు జరిగింది, ఈ థైరాయిడ్ యొక్క మ్యాల్ ఫంక్షన్ మూలాన జరుగుతుంది.